ఇంకొకటి మన ఎవరి పేరు చెప్తే మన ఫైర్ అనేది మనకి ఇంకా మన బాడీలో ఫైర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందో, సో ఎవరి పేరు చెప్తే మన రోమాలు నిక్కబులుస్తాయో అలాంటి ఒక గ్రేట్ లీడర్ ని ఇన్వైట్ చేయబోతున్నానండి. సో అలాంటి గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేయాలంటే ఇప్పుడు మీ అందరి సమక్షంలో నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో కాబట్టి మీరందరూ కూడా దయచేసి బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మన డౌన్ లైన్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వలేదు అని అనుకుంటే కనుక ఇమీడియట్ గా వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ అటెండ్ అవుతే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ దాంతో పాటు ఈ సెషన్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్పబోయే మన గ్రేట్ లీడర్ అండి. సో మన అందరికీ తెలిసిన లీడర్ అనమాట, మన అందరి మెంటర్ కూడా. మనము మనము మన గ్రేట్ లీడర్ చూసి మనం ఇన్స్పైర్ అవుతున్నాము రెగ్యులర్ గా. సో సార్ తో పాటు మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి సో సార్ సెషన్ మన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ రావాలంటే ప్రతి ఒక్కరు బుక్ పెన్ను రెడీగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎవరైనా కనెక్ట్ అవ్వకపోతే కనుక వాళ్ళు ఇంకా కనెక్ట్ చేయించండి లీడర్స్. ఇప్పుడు నేను మన గ్రేట్ మెంటర్ అండ్ మన అందరి గ్రేట్ లీడర్ నేను ఇన్వైట్ చేస్తున్నా. దాసు సార్, ప్లీజ్ వెల్కమ్ టు ద స్క్రీన్ సార్. Yes, very Morning, fantastic. Sir. Yes, very good morning dear leaders. So చాలా 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 హ్యాపీగా ఉందండి. సో మనకి ఈరోజు అందరితో కలుసుకున్నందుకు. ఎస్, సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు ఒక అద్భుతమైన మనకు ఇన్ఫర్మేషన్ సెషన్. సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రేట్ న్యూస్ అండి. సో ఆ గ్రేట్ న్యూస్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక 2 months లో మాక్సిమం ఒక రోడ్ మ్యాప్ ప్లాన్ చేసింది. సో ఈ మ్యాప్ లో మనకు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటారు. సో దాన్ని వదిలేసేయండి. సో ఇక్కడ నుంచి మన సెషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ నా పేరు పురుషోత్తమ్ దాస్ అండి. నేను ఒక గవర్నమెంట్ జాబ్ లో ఒక 14 years గా నేను వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం గా మా మిస్సెస్ కి మన వెస్టీజ్ బిజినెస్ లో విత్ విన్నింగ్ టీమ్ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో నేను మనకు వర్క్ చేస్తా ఉన్నాను. సో సుమారుగా ఇప్పుడు 32 నెలలు అవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేసి. సో వెరీ ఫెంటాస్టిక్ అసోసియేషన్. సో ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత ఒక రాయి లాంటి వ్యక్తి కూడా రత్నం లెక్క మారుతుంది అనమాట. ఎందుకంటే నాకు నా బై ప్రొఫెషన్ మాది ఏదైతే ఉందో కంప్లీట్ ఆపోజిట్ టు ది మార్కెటింగ్, అంటే ఆపోజిట్ టు ది బిజినెస్. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మేము బిజినెస్ చేయగలుగుతున్నామంటే ఒకటే ఒక కారణం ఏంటంటే విన్నింగ్ టీమ్. సో విన్నింగ్ టీమ్ ఏంటంటే ఈజీగా తీసుకోవద్దు. విన్నింగ్ టీమ్ అనేది మన మైండ్ లో అలౌ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అయితే చాలా మంది ఏంటంటే లైఫ్ లో సక్సెస్ కావాలని అనుకుంటారు, కానీ సక్సెస్ కావాలంటే వాళ్ళకి సక్సెస్ గురించి క్లారిటీ తెలియదు. సో సక్సెస్ గురించి క్లారిటీ ఏంటంటే చాలా మంది పీపుల్ కి ఏమవుతుందంటే వాళ్ళ ఒక ముసుగు తొడుక్కొని వాళ్ళ లైఫ్ లో బ్రతికేస్తూ ఉంటారు. ఎట్లాంటి బ్రతుకుతారంటే ఒక వ్యక్తి దగ్గరికి అప్పుడే ఆయనకి అనుకోకుండా ఆయన సెల్ఫ్ ఇమేజ్ కంటే ఎక్కువ సంబంధించి ఆయనకి ప్రమోషన్ వచ్చింది. సో ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయన నేను అని నిరూపించుకోవాలి అందరి దగ్గర. నేను నా అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు అని చెప్పి నేను నిరూపించుకోవాలనే ఉద్దేశం మీద ఆయన ఏం చేసిందంటే కంప్లీట్ గా ఆయన ఒక ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అయితే ఒక వ్యక్తి వచ్చి ఇట్లా తలుపు అప్పటికే కొట్టాడు కాబట్టి ఆయన ముందు నేను ఒక గొప్ప వ్యక్తి లెక్క నేను చాలా బిజీగా ఉంటాను అని చెప్పి నేను నిరూపించుకోవాలి. సో అందుకనే ఆయన కంటిన్యూస్ మాట్లాడుతూ ఒక అర్ధగంట సేపు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తితో అంటుండు, సరే మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారు అనుకునంటే అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీకు 3 days నుంచి ఫోన్ పని చేయట్లేదు సార్. సో ఆ ఫోన్ బాగు చేయడానికి వచ్చి నేను మెకానిక్ ని అంటాడు, టెలిఫోన్ మెకానిక్ ని అంటాడు. సో చాలా మంది లైఫ్ లో వాళ్ళ యొక్క జీవితాల్లో ఎవరికో ఏదో చూపించాలనే ఉద్దేశం మీద లైఫ్ లో మనకు కంప్లీట్ గా క్లారిటీ లేకుండా బ్రతికిస్తా ఉంటారు ఫ్రెండ్స్. సో అట్లాంటిది కాకుండా మీకు మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్ గా నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి వెస్టీజ్ నుంచి అని అనుకునంటే ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ సెషన్ ఏదైతుందో 100% మీకు వర్త్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ నేనేమంటున్నా అంటే మీరు ఏదైతే ఉందో మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక లైఫ్ అంటే దానికి ఒక జీవం పోసినట్లు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు అంటే చాలా మంది లైఫ్ లో సక్సెస్ కావాలి,
కానీ సక్సెస్ కావాలంటే మనకు ఒకటి కావాలంటే ఒకటి ఇవ్వాలి మనం. సో మనకు ఒక ఫెంటాస్టిక్ ఒక రైటర్ చెప్తారు ఏంటంటే మాట, శివకేర. సో ఆయన ఏమంటాడంటే, ఆయన మీరు విజయాన్ని సాధించగలరు ఒక అద్భుతమైన బుక్ రాశారు. ఆయన ఏమంటాడంటే, ఏది ఉచితంగా రాదు ఫ్రెండ్స్. సో మనకు ఒకటి కావాలంటే ఖచ్చితంగా ఇంకోటి ఇవ్వాల్సిందే. మీరు ఆలోచించండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఏమి ఇవ్వకుండానే నాకు అన్ని రావాలని ఆలోచిస్తారు, కానీ అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనకు ఒక్కసారి ఆలోచించండి, చిన్నప్పుడు మనము స్కూల్కి వెళ్ళి మనకు ఒక పాఠాలు నేర్చుకున్నప్పుడు మనకు ఒక రిజల్ట్ వచ్చింది. సో మనము ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనం ఏమి ఇస్తున్నాం, అసలు మనం వర్క్ ఏం చేస్తున్నాం, మనం ఏమైనా అంటే నేనేమంటున్నానంటే ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు చిన్న చిన్న సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకవేళ సిచ్యువేషన్ మీరు మార్నింగ్ తినే టిఫిన్ ఏదైతే ఉంటుందో అది మధ్యాహ్నం తినొచ్చు, లేదంటే సాయంత్రం తినొచ్చు, మధ్యాహ్నం భోజనం అనేది రాత్రికి తినొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఒక్కోసారి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే, నేను ఈ బిజినెస్ లో మెయిన్ ఏంటంటే, నాకు రెగ్యులర్ ఒక మా ఫ్రెండ్ ఉంటుండే. ఆయన ఏంటంటే, ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒకనొక సిచ్యువేషన్ లో నేను ఆయన కలిసి ట్రైనింగ్ చేయడం జరిగింది అనంతపురంలో. సో ట్రైనింగ్ చేసేటప్పుడు ఆయన నాకు సుమారుగా ఏంటంటే, నేను ఒక కొండ మీద నుంచి కింద పడిపోయినా. అంటే అప్పుడు నాకు బాగా ఒళ్ళంతా గాయాలైనప్పుడు నాకు బ్లడ్ కూడా ఆయన ఇచ్చారనమాట ఆయన. సో నాకు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తారు. అంత జిగిరి ఫ్రెండ్ అనమాట నాకు. సో ఆ ఫ్రెండ్ కి నేను వెళ్ళి వెస్టీజ్ బిజినెస్ తీసుకోగానే ఆయనకి ఇమీడియట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను. సో ఇమీడియట్ గా ఆయన, అరే మామ ఏం బిజినెస్ తెచ్చావరా, 2 సంవత్సరాల క్రితం కనుక నువ్వు నాకు ఈ ప్లాన్ కనుక చెప్పుంటే మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోతుండే అని చెప్పి బీభత్సంగా నా దగ్గర ఏడ్చి నా దగ్గర వాళ్ళ ఐడి పంపించి జాయిన్ అయ్యి అసలు బిజినెస్ ఏం చేద్దాం అని ప్రతిరోజు నన్ను అడుగుతుండే. అలా అనుకుంటే పొరపాటు. అట్లాంటి వాళ్ళు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ అంటే ఏమంటున్నంటే, ఈ రోజు వరకు కూడా నేను ఎవరికి బిజినెస్ ప్లాన్ చెప్పినా ఒక 2 సంవత్సరాల క్రితం కనుక ఈ ప్లాన్ చెప్పుకుంటే బాగుండే అనుకోరు. ఇప్పుడు వరకు ఎవరు నాకు అనలే. అంటే ఫ్రెండ్స్ చాలా మందికి ఏంటంటే, వాళ్ళకి డ్రీమ్ ఏదైతే ఉంటుందో క్లారిటీ ఉండదు. వాళ్ళు దేని గురించి పనిచేస్తుందో వాళ్ళకి తెలియదు. నేను ఇప్పుడు జాబ్ ఏదైతే చేస్తున్నాను, ఓన్లీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను లైఫ్ లో ఏమవుదాం అనుకున్నా, నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా పెద్ద డ్రీమర్ని. నాకు లైఫ్ లో ఒక పెద్ద ఇల్లు కావాలి. ఆ పెద్ద ఇంట్లో సుమారుగా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 గదులు ఉండే ఇల్లు కావాలి నాకు. ఒక 5 బెడ్రూమ్స్ ఉండే ఇల్లు కావాలి. ఇది నా డ్రీమ్. ఆ ఇంటి చుట్టూ సుమారుగా ఒక 2.5 ఎకరాలతో ఒక పచ్చక బయలుతో ఒక ల్యాండ్ కావాలి. నా డ్రీమ్ అది. ఎందుకంటే అక్కడ నా హెలికాప్టర్ తీసుకుని వచ్చి నా ఇంటి ముందు నేను నిలబెట్టుకోగలగాలి. అంటే ఇది నా డ్రీమ్. కానీ ఇప్పుడు చెప్పండి, నేను 2007లో నేను డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాను. సో 2008లో వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎవ్రీ మంత్ చూస్తే 1 నుంచి 10వ తారీఖు వరకు నా జేబు చాలా గరం మీద ఉండేది. 10 నుంచి 20 తారీఖు వరకు తర్వాత నరం అంటుండే, తర్వాత 20 నుంచి 30 తారీఖు వరకు శరం అంటుండే. అంటే ఇప్పుడు ఆలోచించండి, నేను ఒక 20,000 సంపాదిస్తున్నాను అంటే 30,000 రూపాయలు ఈఎంఐ ఆప్షన్స్ పెట్టుకుంటుండే. అంటే ఆలోచన పరంగా చూసుకున్నా ఎంత జీతం అయితే దానికి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ ఈఎంఐ ఆప్షన్స్. ఇప్పుడు చెప్పండి, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకోగలుగుతానా అంటే 100% అది కాదు. నేను వచ్చిన 2 సంవత్సరాల లోపల నాకు అర్థమైపోయింది, నేను ఇది కాకుండా వేరే ఏదైనా ఇంకేదైనా ఆలోచించాలి అనే ఉద్దేశం మీద ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. సో ఆలోచించిన తర్వాత నా లైఫ్ స్టైల్లో నాకు ఒక బ్యూటిఫుల్ వైఫ్. ఈరోజు నేను ఎక్స్పెషల్లీ ఇంత ఫాస్ట్ గా 18 ఇయర్స్ లోపలే 18 ఇయర్స్ 15 డేస్ కి నేను ఒక గవర్నమెంట్ జాబ్ నేను సెలెక్ట్ అయినా అంటే, ఎస్పెషల్లీ డిపార్ట్మెంటే కాకుండా ఎయిర్ ఫోర్స్ లో కూడా సెలెక్ట్ అయ్యాను నేను. సో జూనియర్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయినప్పుడు ఎందుకు సెలెక్ట్ అయినంటే, బికాస్ ఆఫ్ రీజన్ ఇస్ పూర్ణ. షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ మై క్లాస్మేట్, షీఈ్ మై వైఫ్. అంటే ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే నేను ఇద్దరం కలిసి ఒకటే దగ్గర చదువుకునే వాళ్ళం,
అంటే ఆమె గురించే. ఎందుకంటే లైఫ్ లో అంటే మేము చిన్నప్పుడు ఏం తెలియదు, ఇది ఏంటో అనేది మాకు తెలియదు. కానీ ఒక సుమారుగా ఒక 18 years 15 days కి నేను గవర్నమెంట్ జాబ్ తీసుకోగలిగిన అంటే ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే మా మిస్సెస్. సో ఆమెను ఇన్స్పిరేషన్ చేసుకుని జాబ్ అయితే సంపాదించినా కానీ లైఫ్ లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో మాత్రం ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినా. సో అర్థమైన తర్వాత ఆ తర్వాత నుంచి నేను హార్డ్వేరింగ్ హార్డ్వేర్ నేర్చిన. సో అందులో కూడా మంచి లైఫ్ లేదనుకున్నది నాకు అర్థమైంది. ఆ తర్వాత తిరిగి చూస్తే మళ్ళీ నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, కొన్ని లాంగ్వేజెస్, సి ప్లస్ లాంగ్వేజెస్. సో ఇవన్నీ నేర్చుకున్నా. అయినా కానీ అంటే జాబ్ చేస్తుండే కానీ ఇవన్నీ నేర్చుకున్నాను అనుకున్నంటే ఆబ్వియస్లీ నేర్చుకున్నాను అంతే. నా డ్రీమ్ అంతే. నేను ఏదైనా ఒక రంగంలో నా యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకున్నాను నేను. సో ఆ తర్వాత ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో బ్యూటిఫుల్ బిజినెస్ మనకు ఇంట్రడ్యూస్ అయింది. 2018 ఆగస్టు 3వ తారీఖున వెస్టీజ్ అనేది నా లైఫ్ లోకి వచ్చింది. సో లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు ఆ రోజు స్టార్ట్ అయింది. మన జీవితంలో 2 రోజులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మనం పుట్టినరోజు, మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. సో వెస్టీజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మనం ఎందుకు పుట్టామని తెలుసుకున్నాం. ఎందుకంటే నేను ఈ రోజు 14 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా సరే ఏ రోజు కూడా ఒక్క వ్యక్తికి కూడా ఆయనకి నేను ఒక ఉపాధిని కల్పించలేను. కానీ ఇక్కడ ఈ రోజు నేను వెస్టీజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు 32 నెలల లోపల సుమారుగా మన దగ్గర 11 మంది కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు 7 మంది కార్ ఫిజికల్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆల్రెడీ 52 మంది పీపుల్ గోల్డ్ డైరెక్టర్ అండ్ అబౌవ్ పీపుల్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ రోజు అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే కారణం ఒకటి ఫ్రెండ్స్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు కారణం చేంజ్ అవుతుందంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం బట్టి. నేనేమనుకున్నా అంటే జీవితంలో నేను నా డ్రీమ్స్ గురించి నేను కమిట్మెంట్ ఉన్నా. ఎంత కమిట్మెంట్ అంటే కొన్ని రోజులు సందర్భాల్లో నాకు మధ్యాహ్నం పూట భోజనం అనేది మర్చిపోయినా. అంటే ఎవరు దొరికితే ప్లాన్ చెప్దామా ఇదే నా డ్రీమ్. అసలు మీకు అనకూడదు కానీ ఈ సిచ్యువేషన్ లో కానీ మాట్లాడాల్సి వస్తుంది. నేను ఒక ఫ్రెండ్ ఉండే మాకు, ఆయన సేమ్ మా బ్యాచే. నేను వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళాను. సెకండ్ డే వెళ్తే ఆయన శ్మశానంలో ఉన్నాడు. శ్మశానంలో ఉంటే నేను కూర్చొని ఆయన పరామర్శించడానికి వెళ్తే ఆయన కూర్చొని మామ ఇక్కడ నాకు ప్లాన్ చెప్పు మామ అంటాడు. అంటే కమిట్మెంట్, ప్యాషన్. సో నేను ఆ సిచ్యువేషన్ లో అరే మామ నాన్నగారు చనిపోయారు కదా తర్వాత అంటే అంత పిచ్చిగా ఆ ప్లాన్ చెప్పామన్నమాట. అంటే అది రైటా రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ ప్యాషన్. ఏదైనా కావాలంటే పిచ్చి ఉండాలి. పిచ్చి ఉంటే రిచ్ అవుతాం, కానీ ఏ పిచ్చి లేకపోతే రిచ్ అవుతాం అంటే ఖచ్చితంగా నేనైతే చెప్పలేను. ఫ్రెండ్స్ మీకు కూడా ఏంటంటే మనకు దిశ మారితే దశ మారుతుంది. నేను వెస్టీజ్ అనేది ఒక బిజినెస్ తీసుకున్న తర్వాత నా దశ మారింది ఫ్రెండ్స్. సో నేను ఈ రోజు ఇంతకుముందు ఒక 7 సంవత్సరాలు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాను, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అక్కడ అనుభవం అయితే వచ్చింది, కానీ ఎటువంటి ఆదాయం అయితే రాలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ చేసుకోగలిగిన అంటే ఈ రోజు నేను 8 months లో 12 లక్షల బ్రీజా కార్ తీసుకోగలిగిన అంటే ఒకటి కారణం. సో ఏవైతే నా డ్రీమ్స్ కి ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికింది అంటే దట్ ఈస్ వెస్టీజ్ అండ్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఈజ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ ను కనుక మీరు అడాప్ట్ చేసుకోగలిగి ఒక 2 సంవత్సరాలు కనుక మీ మైండ్ లో కనుక ఉండగలిగితే ఆటోమేటిక్ గా మీకు మ్యాజిక్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఏం మ్యాజిక్ జరుగుతుంది అంటే మీకు ఓన్ గా ఒక కారు, మీ కార్స్ తీసుకోవచ్చు. ఒక లగ్జరీ హౌస్ మీరు మెయింటైన్ తీసుకోవచ్చు. విత్ ఇన్ 2 years లోపల తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ రోజు 2 సంవత్సరాల లోపల నేను ఈ రోజు 3 lakh ఇన్కమ్ తీసుకోగలిగిన అంటే ద ఓన్లీ వన్ అండ్ రీజన్ ఈజ్ వెస్టీజ్. సో నేను వేరే దగ్గర చేసినప్పుడు వచ్చిందా అంటే రాలేదు. అక్కడ ఏదైతే వర్క్ ఉన్నానో అక్కడ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ అదే సేమ్ పెర్ఫార్మెన్స్ చేస్తాం, కానీ ప్లాట్ఫామ్ ఈజ్ డిఫరెంట్. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. సో అయితే ఇందులో మనకు భాగంగా మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు 10 core steps. డిఫైన్ ద డ్రీమ్. సో డిఫైన్ ద డ్రీమ్ చాలా మందికి మనకు ఎందుకు పని చేస్తున్నాం అనేది
తెలియనప్పుడు ఈ ఏదైతే మనకు క్లారిటీ ఉండదో, ఎందుకు పనిచేస్తాం అనేది క్లారిటీ ఉండదో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తారు, డ్రీమ్ ఉన్న వ్యక్తి దగ్గర పనిచేస్తారు. ఈ భూమి మీద రెండే రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు వాళ్ళ డ్రీమ్ గురించి పనిచేస్తారు, రెండో తరహా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ డ్రీమ్ గురించి పనిచేస్తారు. మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్, మీ డ్రీమ్ గురించి మీరు పనిచేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం మీరు పనిచేస్తున్నారా? వేరే వాళ్ళ డ్రీమ్ గురించి మీరు జీవితాంతం మీరు బ్రతికున్నంత వరకు పోరాడినా మీ జీవితంలో మీకు ఏదైతే ఉంటుందో మీరు విజయాన్ని సాధించలేరు. ఓన్లీ లంచ్ గురించి మాత్రం పోరాడుతున్నట్లు లెక్క, లైఫ్ గురించి మాత్రం పోరాడుతున్నట్లు లెక్క కాదు. సో చాలా మందికి లైఫ్ లో సాధించాలని కోరుకుంటది, కానీ వాళ్ళకి కోరిక ఉంటది కానీ వాళ్ళకి ఒక లక్ష్యం అనేది ఉండదు. కోరికలు ఉండే వాళ్ళందరూ సక్సెస్ కారు, విజయాన్ని సాధించారు, కానీ లక్ష్యాలు ఉండే వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే లక్ష్యం ఏంటంటే అదే డ్రీమ్. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇల్లు నేను కడదామన్న నా ఆలోచన, సో దానికి ఒక డేట్ వేసినప్పుడు అది లక్ష్యం అవుతుంది. ఏ డేట్ కి అయితే ఏ ఇయర్ లో నేను ఆ ఇల్లు కడదాం అనుకుంటున్నా దానినే గోల్ అంటారు, లేదంటే మన తెలుగులో లక్ష్యం. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు డ్రీమ్ ని కనుక మీరు ఇప్పటి వరకు మీరు రాయలేదు, మీ ఇంట్లో కనుక రాయలేదు, మీకు రాసి పెట్టలేదు అనుకునంటే ఇంకా మీరు అసలు బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అగైన్ ఐఎమ్ సారీ, మీరు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. మీకు 6 months లో, 1 year లో, 2 years లో, 5 years లో నాకు ఏదైతే డ్రీమ్ కావాలో ఆ డ్రీమ్స్ ని మీరు కనుక రాసి పెట్టుకోగలిగితే మీరు బిజినెస్ లో కంప్లీట్ గా మీకు ఎట్లా ఉంటది అంటే 1000 స్పీడ్ లో వెళ్తారు మీకు. లేదంటే ప్రతి విషయానికి మీరు వెనుదిరిగి చూసుకోవాల్సి వస్తుంది, ఇట్లా వెనుదిరిగి చూసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, మన బిజినెస్ ఆలోచించి స్టార్ట్ చేశాం, కానీ మళ్ళీ తిరిగి చూసి నాకు నా వల్ల అవుతుందా కాదా ఈ కన్ఫ్యూజన్ మళ్ళీ పెట్టుకున్నారనుకోండి, డౌట్ అండ్ ఫియర్ పెట్టుకోగలిగితే, డౌట్ అండ్ ఫియర్ అని ఉందనుకోండి, మొత్తం ఎత్తిపోతుంది. నేను 100% చెప్తున్నా, డౌట్ ఫియర్ ని మీరు అధిగమించాలి. ఏంటంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కొద్దిగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏంది నాలెడ్జ్? ఏంటంటే నాలెడ్జ్ ఊరికే రాదు, సమాచారం బయట చాలా ఉన్నాయి. బయట మీకు ఈరోజు గూగుల్ ఓపెన్ చేస్తే ఒక ఈ విషయాన్ని గురించి చెప్తే 100 రకాల సెర్చ్ ఇంజిన్స్ వస్తున్నాయి, సెర్చ్ బార్స్ వస్తున్నాయి. కానీ ఏది రైట్ అనేది తెలుసుకోవడమే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు రైట్ ఏదనేది మీకు ఆల్రెడీ ఒక మెంటర్షిప్. మీరు ఎవరు మెంటర్షిప్ లో ఉన్నారు? ఈరోజు అర్జునుడికి మెంటర్షిప్ ఎవరు వహించారు? శ్రీకృష్ణుడు. సో ఇప్పుడు మన గాంధీజీకి మెంటర్షిప్ ఎవరు చేశారు? గోపాలకృష్ణ గోఖలే. ఏ ఒక్క వ్యక్తి సక్సెస్ అవుతున్నాడంటే ఆ వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు. మరి మనకెవరు గురువు ఉన్నాడు? ఒకసారి ఆలోచించండి. ఫాస్ట్ గా మీ గ్రోయింగ్ ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఆయన మెంటర్ గా మీరు ఎన్నుకోగలిగితే, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎవరైతే డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారో వాళ్ళని ఒక గురువుగా ఎంచుకోండి, మెంటర్ గా ఎంచుకోగలిగితే యు ఆర్ ద ఫాస్టెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ది వెస్టీజ్. డిఫైన్ ద డ్రీమ్. మీ డ్రీమ్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. మీ యొక్క 5 డ్రీమ్స్ రాయండి ఫ్రెండ్స్. సార్, నా డ్రీమ్స్ నేను తీసుకొని వచ్చి నేను రాస్తే మా ఫ్రెండ్స్ వచ్చి నవ్వుతుండే, ఏం దాసు నువ్వు ఈ కారు కొంటావా? నాకు చాలా మందికి మా ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్సే కాదు, చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినప్పుడు నా రూమ్ లో చూపిస్తే, అరే 15 లక్షల రూపాయలు ఎట్లా సంపాదిస్తావు అబ్బా, నువ్వు ఎట్లా సంపాదిస్తావు, అసలు ఎట్లా, నీకు అది పాసిబుల్ అవుతుందా అని నవ్వుతుండే వాళ్ళని. నా ఎదురు నవ్వుతుంటే నేను ఆహా అవునా, సరే నీకు తెలియదు కదా. ఇప్పుడు ఒక ఏం చేస్తుందంటే, ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి ఎదురుగా కుందేలు ఏం చేస్తుందంటే మనకు ఒక బురియలోకి వెళ్ళిపోయింది, అంటే ఒక రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లి ఏం చేస్తుంది, గట్టి తవ్వుతా ఉంది ఒకసారి ఆ ర్యాబిట్ ని తీసుకుని తినేద్దామని. కానీ తవ్వుతుంది, పక్కన వచ్చి ఒక 2 పిల్లులు వచ్చాయి, మళ్ళీ తవ్వుతున్నాయి. అయినా కానీ కొద్దిసేపు తవ్విన తర్వాత అరే ఇక్కడ ఏం లేదనుకో చెప్పి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఏం చేస్తున్నాయి, మళ్ళీ ఇంకో 2 పిల్లులు వచ్చాయి, మళ్ళీ తవ్వుతున్నాయి. ఇంకా మనకు ర్యాబిట్ అంటే మన కుందేలు దొరకలే. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఏ కుందేలు చూసింది అంటే ఏ కుందేలు అంటుండే, ఏ పిల్లి చూసింది, ఏ పిల్లి అయితే కళ్ళతో చూసిందో ఆ పిల్లికి తెలుస్తుంది
నా ఎదురుగా కుందేలు రంధ్రం లోపలికి వెళ్ళింది. సో నాకు తెలుసు, అంటే నేను ఆ కుందేలు దొరికేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. మనము ఈ రోజు బిజినెస్ ప్లాన్ చూసింది ఎవరు, బిజినెస్ లో డిసైడ్ అయింది ఎవరు? మీ ఎదురుగా కళ్ళు ఎదురుగా కారు తీసుకున్న వాళ్ళని మీరు చూస్తారు. చూసిన తర్వాత మీ ఫ్రెండ్ వచ్చి అరే మామ ఇట్లాంటివన్నీ వర్కౌట్ కామాం అనుకునంటే ఇమీడియట్ గా మీరు ఏమైపోతుండ్రు? సో వాళ్ళ చెప్పిన ఏదైతే మాటకి మీరు విలువిస్తున్నారు, కానీ మీ కళ్ళెదురుగా జరుగుతున్నది. ఇప్పుడు మన లీడర్స్ లాస్ట్ ఇప్పుడు కారు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో గీతా జాన్ రెడ్డి గారు. సో ఆమె ఏ రోజైనా అనుకున్నారా? 5 నెలల గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఆమె బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు సుమారు 8 లక్షల కారు తీసుకోగలిగారు విత్ ఇన్ 14 months లో. అండ్ నేను ఒక పెళ్లికెళ్ళి శ్రీనివాస్ చారి గారు అని పెళ్లికి వెళ్ళిన ఆయన దగ్గరికి వెళ్తే 54 రోజుల టాటా నెక్సన్ కారు తీసుకోగలిగారు. వర్క్ ఎథిక్స్ అంటే ఆయన చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పర్సన్ నాకు అనిపిస్తుంది ఈ భూమి మీద ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనుకుని. నిజాయితీకి నిలువుటెత్తే నిదర్శనమైన ఆయన చూసినప్పుడల్లా అనిపిస్తుంది. నాకు లైఫ్ లో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పుడు ఎవరైతే నా బిజినెస్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో చాలా మంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎందుకంటే నా యొక్క ఆలోచనలకి వాళ్ళు ఈక్వల్ గా, ఆలోచనలకి ఆదర్శంగా, ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళగా, ఆచరించే వాళ్ళగా ఉన్నారు కాబట్టి ఈ రోజు నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనకు డిఫైన్ ద డ్రీమ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 10 core steps లో మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమనుకుంటారంటే మనము 100% సక్సెస్ కావాలి, 100% సక్సెస్ కావాలి. కానీ సక్సెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనకు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలి, కానీ ఏదైతే ఉంటుందో వాళ్ళు చేయాల్సిన పని మాత్రం చేయరు. సక్సెస్ కి ఏం కావాలి? సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారో వాళ్ళు ఫాలో కావడమే. ఈరోజు ధీరుభాయ్ అంబానీ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఆయన సక్సెస్ కాగలిగాడంటే ఆయన చాలా మంది ఫాలో అయ్యారు. సో చాలా మంది ఫాలో కావడం వల్ల ఆయన సక్సెస్ ఆయన ఏం చేస్తారో ఆయన చేయాలి అంతే. సో ఏం చేస్తారు? సో ఆయన ఇప్పుడు కూడా కోర్ వాల్యూస్ ఎథిక్స్ వాళ్ళ దగ్గర కొన్ని షాప్స్ ఉండే, అంటే ఒక బుక్ లో నేను చదివాను. నేను 8 గంటలకి షాప్ క్లోజ్ అవుతుంది, 8 గంటలకు షాప్ ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 8 o'clock క్లోజ్ అవుతుంది. 8 తర్వాత కనుక వాళ్ళకి ఒక 10,000 కోట్ల ఆర్డర్ వచ్చినా వాళ్ళు దాన్ని అంగీకరించరట. అంటే వర్క్ ఎథిక్స్, టైమింగ్స్ వాళ్ళంతా దీనిగా మనకు ధీరుభాయ్ అంబానీ అంత మెయింటైన్ చేస్తారు కాబట్టి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించగలిగాడు. అంటే చాలా మందికి సక్సెస్ఫుల్ పీపుల్ కి, ఫెయిల్యూర్ పీపుల్ కి కారణం ఏంటంటే వాళ్ళకి సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర డిసిప్లైన్ ఉంటది, క్రమశిక్షణ ఉంటది. ఫెయిల్యూర్ పీపుల్ దగ్గర డిసిప్లైన్ ఉండదు. అంటే బీదవారిగా ఉంటున్నారంటే ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండకపోవడం అని అంటారు. నేను ఒక బుక్ లో సో ఇదే మన మీరు విజయాన్ని సాధించగల బుక్ లో నేను చదివినప్పుడు నాకు అనిపించింది క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ మనకు అంటే పుట్టుకతో ఉంటాయి. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే మనకు నీ వల్ల కాదురా, నీ వల్ల కాదురా, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు కొన్ని 100 సార్లు, 1000 సార్లు, లక్షల సార్లు చెప్పుండొచ్చు. బహుశా అందులో తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఆ ఉండడం వల్ల అది మనకు వేదవాక్ అయిపోతుంది అది. సో ఆ మాట మనకు దాటి మనం వెళ్ళాలంటే కాలేము. ఇప్పుడు ఒక రైతు ఏం చేస్తున్నాడంటే మనకు ఒక గుమ్మడి పొదని ఆయన ఏం చేస్తున్నాడంటే గుమ్మడి పొద ఆయనకు బాగా పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాసాయి. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గుమ్మడి పొదని వేరు తెంచకుండా తీసుకుని వచ్చి ఒక కుండలో పెట్టేసిండు అనమాట. కుండలో పెట్టేగానే ఆ గుమ్మడికాయ ఏమైంది, కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన కాయలు కొద్దామని వెళ్ళేసరికల్లా చూస్తే ఆ గుమ్మడికాయ వచ్చేసరికి ఆ కుండ ఎంత ఉందో అంతే గుమ్మడికాయ వచ్చింది. అంటే మీ ఆలోచన ఎంత ఉంటుందో మీ సక్సెస్ కూడా అంతే ఉంటది. చాలా మంది అంటారు, సార్ నేను సక్సెస్ కాలేకపోతున్నా సార్ అంటారు. సార్ వెస్టీజ్ లోకి వచ్చి నేను చాలా మంది ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మేము తీసుకోలేకపోతున్నాం సార్ అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, మీరు ఏం ఆలోచిస్తారో మీరు అదే అవుతారు, మీరు ఎలా ఆలోచిస్తే మీరు అలాగే తయారవుతారు. ఫ్రెండ్స్, నేనేమంటున్నా అంటే
మీరు ఆ గుమ్మడి పొదలో గుమ్మడికాయ లెక్క ఆలోచిస్తూ ఉన్నారు. అదే కనుక ఆ గుమ్మడికాయ తీసుకుని మనకు బయట పెడితే ఎంత పెద్ద, ఒక్కసారి ఆలోచించండి. మీ సెల్ఫ్ ఇమేజ్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి మించి మీరు సక్సెస్ కాలేరు ఫ్రెండ్స్. మీ సెల్ఫ్ ఇమేజ్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఎక్కువ కాలేరు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసరికి మన బుక్స్ మీరు ఇప్పుడు వెరీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ ఇచ్చే మనకు బుక్ ఏదైతే ఉందో రోడ్ మ్యాప్ టు సక్సెస్, 70 రూపాయలు ఉంటది. ఆ బుక్ లో మీరు ఒక్కసారి చదవండి ఫ్రెండ్స్. ఆ బుక్ చదివితే నాకు అనిపించింది, నాకు ఒక రోడ్ మ్యాప్, నీ సక్సెస్ ఎట్లా కావాలో నాకు కంప్లీట్ క్లారిటీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను అప్పుడు వరకు 17 మందికి ప్లాన్ చెప్పిన, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ చదవకుండా 17 మందికి చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఎవరికి చెప్పినా ఒక టీ షర్ట్ ఒక జీన్ ప్యాంట్ వేసుకుని వెళ్ళి ప్లాన్ చెప్తుండేవాడిని. సో 17 మందికి చెప్పినా ఎవరికి కూడా సరైన ప్రదేశాల్లో చెప్పలేదు, ఎవరికి కూడా. అంటే 17 మందిలో కూడా ఎట్లా అయినా కానీ నాకు నా యొక్క ఫెయిత్ బట్టి ఒక 5 మెంబర్స్ స్పాన్సర్ అయ్యారు. కానీ అదే కనుక నేను డ్రెస్ కోడ్ లో ఉండుంటే 17 మందిలో మినిమం 10 పీపుల్ అండ్ అబౌవ్ స్పాన్సర్ అవుతుండే. సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు చాలా డ్రెస్ కోడ్ 52% మనకి ఈరోజు మనకు సక్సెస్ లో 52% మనకు వహించేది డ్రెస్ కోడ్. సో ఆ బుక్ ఇందులో చెప్పింది నాకు అది రోడ్ మ్యాప్ టు సక్సెస్. ఒకవేళ బుక్ లో నేను చదవలేదు అనుకో, ఇట్లాంటి బుక్లు ఉన్నాయి కూడా తెలియక చాలా మంది చచ్చిపోయే వాళ్ళు ఉన్నారట బుక్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను పుస్తకాలు పురుగు అంటారు నన్ను. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నాకు ఒక పుస్తకం ఉంటే నాకు ప్రపంచమే తెలియదు, పక్కన ఏం జరుగుతుందో తెలియదు. అద్భుతమైన ఆలోచనలు, గొప్ప సృష్టించే అద్భుతమైన ఆలోచనలు. తర్వాత మనకు అందరిని ఆకట్టుకునే కళ. ఈ 3 బుక్స్ కనుక మీరు చదవగలిగితే, మీరు, నేను చెప్తున్నా కదా, ఈ 3 బుక్స్ ను 5 టైమ్స్ మినిమం చదవండి ఫ్రెండ్స్. 5 టైమ్స్ నేను చదివిన తర్వాత ఈరోజు క్రౌన్ గా, అంటే క్రౌన్ గా కావడానికి 3 బుక్స్ ఓన్లీ 5 టైమ్స్ చదవండి. ఒక్కొక్క బుక్ 5 టైమ్స్. అండ్ తర్వాత వచ్చేసరికి బుక్స్ మీకు ఏదైతే ఉందో, ఎవ్రీ లీడర్ ఈజ్ ఎ రీడర్. ఎవ్రీ లీడర్ ఈజ్ ఎ రీడర్. మనకు ఈరోజు మనకు బిల్ గేట్స్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఉంది. ఆయన, ఒకవేళ మీకు గాడ్ ప్రత్యక్షమై మీకు ఏమైనా వరం కావాలని కోరుకుంటే ఏం కోరుకుంటారంటే, నేను నెలకి 2 బుక్కులు చదువుతున్నాను, నాకు దేవుడు ఒకసారి ప్రత్యక్షమైతే నెలకి 5 బుక్కులు చదువుకునే ఓపికని నాకు ప్రసాదించు, నేను అడుగుతానని ఒక స్టేట్మెంట్ ఉంది ఆయన. ఆలోచించారు ఫ్రెండ్స్. ఈ రోజు ప్రపంచ కోటీశ్వర్లు వచ్చేసరికి బుక్ చదువుతారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచం అనేది ఎలా తెలిసింది మనకు? ప్రపంచం ఒకప్పుడు ప్రపంచం ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పేది ఎవరు? బుక్. మీరు బుక్ ని కనుక విస్మరించారనుకోండి, మనకి ఏంటంటే విజన్ అనేది ఏర్పడదు. విజన్ ఎలాంటిదంటే, మనకు జలుబు లాంటిది. పక్కనోడి జలుబు ఉందంటే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. విజనరీ పర్సన్ తో రెగ్యులర్ గా మీరు కమ్యూనికేషన్ అంటే మీకు విజన్ కూడా మీకు పెరిగిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిడి, మనకి రెగ్యులర్ గా సిఈపి క్లబ్ ఫ్రెండ్స్. నేను ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, 21 డేస్ కనుక మీరు సిఈపి క్లబ్ లో ఉండగలిగితే, మార్నింగ్ 21 డేస్, నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నారో దానికి ఒక రాచబాట వేసినట్లు లెక్క. మీరు సిఈపి క్లబ్ లో ఉన్నారంటే మీ డ్రీమ్స్ కి మీరు ఒక స్ట్రాంగ్ పునాదిని వేసుకున్నట్లు లెక్క. వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ 6 to 7 సిఈపి క్లబ్. ప్రతిరోజు అద్భుతమైన సెషన్, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసరికి సిఈపి క్లబ్, ఓకే సిడి వింటున్నాం, కానీ మనకు రెగ్యులర్ గా నేను నైట్ పడుకునేటప్పుడు కూడా సిడి వినుకుంటూ పడుకుంటా, సిడి విని పడుకుంటా. అంటే నేను ఒకసారి ఆలోచించండి, ఈ సిడి వినడం అనేది నాకు ఎట్లా అంటే లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొన్ని 100 సంవత్సరాల నుంచి నేను మనకు బాలసుబ్రహ్మణ్యం సిడీలు విన్నా. నేను సింగర్ అయితేనా కాదనేది నాకైతే తెలియదు, ఎందుకంటే నా టాలెంట్ అది. కానీ ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ కరెక్ట్ గా మీరు ఫోకస్ చేయగలిగి ఒక 10 మంది కోటీశ్వరులు, ఇప్పుడు ఆల్రెడీ మన డియూసిడీస్ ఎవరైతే ఉన్నారో 10 మంది కోటీశ్వరులు సిడి వినగలిగితే మీ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ యొక్క విజన్ అనేది మీ మైండ్ లోకి వస్తుంది, వాళ్ళ ఆలోచనలు మీ ప్రతిబింబిస్తాయి. సిపి క్లబ్. సో అండ్ నెక్స్ట్ సిపి యాప్. మనకు వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు 365 ఉండే, ఇప్పుడు
449 అయింది. సో ఇది ఏదైతే ఉందో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఒక కరెక్ట్ గా మనం బయటికి వెళ్తే ఒక 500 రూపీస్ ఎట్లా ఖర్చు అయిపోతుంది ఒకసారి ఆలోచించండి. 500 రూపీస్ ఒక్కసారి చేస్తే లైఫ్ లాంగ్ సిడీస్ మనం వినొచ్చు. మన గ్రేట్ మెంటర్ మన ఎస్పీ బాలు సార్ ఈ రోజు విన్నింగ్ టీమ్ మనకు స్థాపించిన తర్వాత ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్. బయట సిస్టమ్ లో లేక చాలా మంది పీపుల్ నాకు కలిసినప్పుడు అంటారు, ఫ్రెండ్స్ వితౌట్ విన్నింగ్ టీమ్ తో కనుక చాలా మంది బిజినెస్ నిర్మించే వాళ్ళని అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది విన్నింగ్ టీమ్ లో ఉంటే మీరు మీ స్పీడ్ ఏదైతే ఉంటుందో 6 నెలల లోపల క్రౌన్ అవుతున్నారు ఫ్రెండ్స్. 3 నెలల లోపల యూసిడీస్ అవుతున్నారు. 1 ఇయర్ లోపల డియూసిడీస్ అవుతున్నారు. ఎందుకంటే విన్నింగ్ టీం పవర్ అది. ₹1,00,00,000 కారుకైనా డీజిల్ పోయించాల్సిందే, ₹1,00,000 ఫోన్ కైనా ఛార్జింగ్ పెట్టాల్సిందే. సో మనకు ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ మనం హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా మనకు విన్నింగ్ టీమ్ ని మన మైండ్ లో అలౌ చేయండి. సో ఈజీగా తీసుకోవద్దు విన్నింగ్ టీమ్. సో అండ్ నెక్స్ట్ మీటింగ్స్ ఫ్రెండ్స్, నేనేమైతే చెప్తున్నానో ఇవన్నిటికంటే మేజర్ గా ఒక్కటి నేను దేనికైనా ఒక ప్రిఫరెన్స్ ఇచ్చేది అంటే మీటింగ్. ఈ రోజు నేను ఒక మీటింగ్ జరుగుతుంది అంటే, ఆ మీటింగ్ ఉంది అంటే నా ఫంక్షన్ కి నేను ప్రమోట్ చేసినట్లు, ఇప్పుడు నా పెళ్లికి నేను ప్రమోట్ చేసుకుంటే ఎట్లా చేసుకుంటానో అట్లా నా ఫంక్షన్ ప్రమోట్ చేస్తాను. నా పెళ్లిలో ఒకవేళ మనకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తామా లేదా? మన పెళ్లికి మనకు ఒకవేళ ఎవరైనా పిలవాలనుకుంటే ఎట్లా రాసుకుంటాం? ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని రాస్తామా లేదా? అట్లా ఫంక్షన్స్ కి నేను ప్రమోట్ చేస్తా, అంటే మీటింగ్స్ ప్రమోట్ చేస్తా. మీరు ఆలోచించవచ్చు, నాది మార్నింగ్ 6 to మాక్సిమం 10 వరకు నాది ఓన్లీ ఫోన్ కమ్యూనికేషన్, కాంటాక్టింగ్, మీటింగ్ ప్రమోషన్ ఉంటది. మాక్సిమం మార్నింగ్ టైం అంతా నేను ఇంట్లో మాక్సిమం మాట్లాడొచ్చు, కానీ ఈవినింగ్ టైం ఏ రోజు కూడా నేను ఏదైనా మీటింగ్ ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా బయట నుంచే ప్రమోట్ చేస్తా. ఒక స్లోగాన్ ఉంది మన దగ్గర, ఫస్ట్ ఆఫ్టర్ 9 తర్వాత మీరు ఇంట్లో కూర్చున్నారు, ఆఫ్టర్ 6 తర్వాత మీరు ఇంట్లో కూర్చున్నారంటే ఈ బిజినెస్ మీరు ఇంకా సీరియస్ గా స్టార్ట్ చేయలేదు. మీ ఇంట్లో చాయ్ మీ ఇంట్లో మీరు తాగొద్దు, వేరే వాళ్ళ ఇంట్లో చాయ్ మీరు తాగాలి. అప్పుడు మీరు బిజినెస్ సక్సెస్ అయినట్లు లెక్క, సక్సెస్ కాబోతున్నారు అన్నట్లు లెక్క. నేనేమంటున్నా అంటే, నేను చెప్తున్నా, నేను డ్యూటీ మనకు రెగ్యులర్ గా డ్యూటీ నా టైమింగ్స్ లో లంచ్ టైంలో 1 to 3 మధ్యలో నాకు ఖాళీ ఉంటుండే. ఆ మధ్యలో 1 లేదా 2 ప్లాన్స్ చెప్తున్నా నేను. చాలా సార్లు మధ్యాహ్నం భోజనం మర్చిపోయాను, ఎందుకంటే నా డ్రీమ్ ఇంపార్టెంట్. నా డ్రీమ్ ఒకసారి నేను ఒక బుక్ లో చదివిన, రోమన్ ఒక శిల్పి ఉన్నాడు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే, డ్రీమ్ అంటే ప్యాషన్ అనమాట ఆయన. సో ప్యాషన్ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక మనిషి బొమ్మను చెక్దాం అనుకున్నాడు ఆయన. సో మనిషి బొమ్మను చెక్దామన్న ఆలోచనలో ఆయన ఏం చేస్తున్నాడంటే, మనిషి బొమ్మను చెక్కాలంటే అది తీసిన ఒక 3 రోజులు లేదంటే 5 రోజులు ఒక వ్యక్తి వచ్చి కూర్చోగలుగుతాడా? లేదు కదా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే, శ్మశానంలోకి వెళ్ళి ఫ్రెష్ గా మనకు శవాలు ఉంటాయి కదా, ఆ శవాలని తవ్వి తీసి ఆయన భుజం మీద ఎత్తుకొని వచ్చి వాళ్ళ రూమ్ లో పెట్టుకుని శిల్పాలు చెక్తుండేట. సో నాకు ఆ విషయం చెప్పినప్పుడు ఒళ్ళు గగురు పొడిస్తుంది నాకు. అంటే ఒక డ్రీమ్ గురించి ఆయన ఒక మనిషి బొమ్మను చెక్దాం అనుకుని ఆయన డ్రీమ్ అయినది. అంటే అట్లా అనుకో చెప్పి మీరు శవాలు ఎత్తుకొని వచ్చగలరు, అట్లా కాదు. అంటే ఆయన డ్రీమ్ గురించి ఆయన ఒక ప్యాషన్, ఆయన ఒక కమిట్మెంట్. మరి మన డ్రీమ్ గురించి మనం ఎంత ప్యాషన్ గా ఉన్నాం, మనం కమిట్మెంట్ ఎంత ఉన్నాం, మనం సీరియస్ గా ఎంత ఉన్నాం ఆలోచించాను ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, ఈ రోజు కూడా నాకు ఈ బిజినెస్ లో 0.001% కూడా నాకేమి నాలెడ్జ్ దాని కంప్లీట్ గా తెలియదు. కానీ నేను ఈ రోజు బిజినెస్ తెలుసుకోగలుగుతున్నా. కానీ అంటే చాలా మంది ఏమంటారంటే, సార్ నాకు ఇది కంప్లీట్ అర్థమైన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తా సార్ అంటారు. ఫ్రెండ్స్, ఎప్పుడు కంప్లీట్ అనేది ఆ పదం వాడకపోవడమే బెటర్. భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటంటే, ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తొద్దు ఫ్రెండ్స్, పని మాత్రమే చెయ్యు, ఫలితం నాకు వదిలేయి. అర్థమవుతుందా? సో అంత మహానుభావుడే చెప్పిన తర్వాత ఈ రోజు మనం ఏం చేస్తాం, 2 ప్లాన్లు చెప్పుకుంటాం. సార్ నాకు ఎవరు జాయిన్ అవ్వలేదు సార్. ఒక 10 మందికి చెప్పుకుంటాం, సార్ నాకు బిజినెస్ లో పెద్ద బిజినెస్ కావట్లేదు సార్. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఇల్లు కట్టాలంటే మనకు ఒక ఇటుకలు పెట్టాలి,
ఒక 10 ఇటుకలు పెట్టిన తర్వాత నా ఇల్లు కంప్లీట్ అయిపోయింది అంటే అయిపోతుందా? ఫస్ట్ ఇల్లు కంప్లీట్ గా ఇటుకలు పేర్చాలి. ఇటుకలు పేర్చిన తర్వాత దానికి మనకు స్లాబ్ వేయాలి. స్లాబ్ వేసిన తర్వాత చెక్క సున్నాలు చేయాలి. చెక్క సున్నాలు చేసిన తర్వాత కంప్లీట్ గా ఆ ఇంటికి తలుపులు పెట్టాలి. తలుపులు పెట్టిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కింద మనకి ఏవైతే ఉంటుందో ఫ్లోర్ వేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మన ఇల్లు మనకు రెడీ అవుతుంది. సో అంతేగాని ఒక 10 ఇటుకలు పెట్టి అరే నా ఇల్లు పూర్తి కాలేదే అనుకుని ఆలోచిస్తూ కూర్చుంటే మనకు ఇల్లు పూర్తయినట్లు లెక్కన? ఆలోచించండి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గెలిపే వరకు మనకు సక్సెస్ చేయడానికి మన విన్నింగ్ టీం ఉంది. ఇప్పుడు వెస్టీజ్ అనేది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఈరోజు ఇండియాలో మన టాప్ 1 లో ఉండి 18వ స్థానంలో ఉంది గ్లోబల్ లో. ఏ ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక్కసారి ఆలోచించండి, ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ టాప్ 100 లో కూడా లేవు ఫ్రెండ్స్. ఒకే ఒక కంపెనీ వెస్టీజ్ మాత్రమే 18వ స్థానంలో గ్లోబల్ మొమెంటం లో ఉంది. సో అట్లాంటి కంపెనీ ఎందుకు ఉంటుందంటే ఈ రోజు 1,68,00,000 వెస్టీజ్ ఇవ్వగలుగుతుంది. ఏషియాలో టాప్ ఎర్నర్ ఎవరి దగ్గర ఉన్నారు అంటే వెస్టీజ్ దగ్గర ఉన్నారు. బయట ఎక్కడ లేరు, ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు లేరు. సుమారుగా 7 years నేను వేరే ఒక అమెరికన్ కంపెనీలు చేసినప్పుడు వాళ్ళు హైయెస్ట్ లెవెల్ వాళ్ళకి 20 లక్షలు తీసుకున్నారు. మన దగ్గర 20 లక్షలు తీసుకున్న కొన్ని వేల మంది పీపుల్ ఉన్నారు మన దగ్గర. సో సారీ అండి, కొన్ని అంటే 1800 మంది పీపుల్ ఉన్నారు. ఇట్లాంటి బిజినెస్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనకు మీటింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ప్రొడక్ట్స్ యూజ్. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా మీరు కనుక బిజినెస్ ప్లాన్ చెప్తున్నంటే క్రైమ్ తో సమానం. ఎందుకంటే మీరు కనుక ప్రొడక్ట్స్ వాడకుండా ఒక వ్యక్తికి చెప్పారనుకోండి, ఖచ్చితంగా అది క్రైమ్. ఎందుకంటే నేను ఈ బిజినెస్ లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను ప్రొడక్ట్స్ వాడుకున్న ఏదైతే ఉందో, నేను షాంపూ వాడుకున్నా. సుమారుగా ఒక 7 సంవత్సరాలు వేరే ఒక షాంపూ వాడాను. సుమారుగా 500 రూపాయలు వర్త్ ఒక్కటే 250 ml ఉంటది, 500 రూపాయలు బ్రాండ్ వాడాను. కానీ నాకు సేమ్ ఏదైతే డాండ్రఫ్ ఉందో ఆ డాండ్రఫ్ ఎప్పుడైతే నాకు ఒక 163 రూపాయల షాంపూ, మనం వెస్టీజ్ షాంపూ వాడడం వల్ల కంప్లీట్ గా మా మిస్సెస్ చెప్పారు, నీ యొక్క డాండ్రఫ్, నీ ఏదైతే ఉందో డాండ్రఫ్ తుడుచుకునే నీకు బాధ తప్పింది అనుకుని మా మిస్సెస్ చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడాలంటే రాసి పెట్టి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దుబాయ్ లాంటి కంట్రీలో చిన్న తప్పు జరిగినా వాళ్ళు పెద్ద శిక్ష ఉంటారు. అట్లాంటి కంట్రీలో ప్రొడక్ట్ మనకు 2000 నుంచి అమ్ముతుందంటే వెస్టీజ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ అమ్ముతుంది. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, జిఎంపి సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్. ఇట్లాంటి ప్రొడక్ట్స్ వాడాలంటే రాసి పెట్టి ఉండాలి. ఆర్గానిక్ నేచురల్ ప్రొడక్ట్స్. 6000 స్టోర్స్ మనం మెయింటైన్ చేసి ఈరోజు సుమారుగా 3700 కోట్ల టర్న్ ఓవర్ మించిపోతుందంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ యూజ్ 100% ప్రొడక్ట్స్ యూజ్. ఒకవేళ మీ డౌన్లైన్ మీ ఇంటికి వచ్చి ఒకసారి చెప్పి మీరు ఎస్యూర్ పేస్ట్ గురించి చెప్పి మీ ఇంట్లో కనుక ఎక్స్ బ్రాండ్ పేస్ట్ కనిపించింది అనుకోండి, ఆయన జీవితంలో ఇంకా బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే మీరు చెప్పేది చేయట్లేదు కదా. ఇప్పుడు గాంధీజీ దగ్గరికి ఒక తల్లి ఒక పిల్లోని తీసుకుని వచ్చి ఆమె ఉంటది అనమాట, గాంధీజీ గారు ఇట్లా మా పిల్లోడు బాగా బెల్లం తింటుండు, ఒక్కసారి చెప్పండి బెల్లం ఆపేసామని చెప్పి అంటే, ఆ మాటకి సరే అమ్మా రేపు తీసుకుని వచ్చేసి అనుకుని అంటారు. రేపు తీసుకుని వచ్చిన తర్వాత బాబు నువ్వు ఆపేసే, ఇక నువ్వు బెల్లం తినొద్దు అనుకుని అంటారు. అరే మరి ఇదే విషయాన్ని నిన్న చెప్పొచ్చు కదా అనుకుని ఆమె అడిగినప్పుడు అంటాడు, అమ్మా నిన్నటి వరకు నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, ఒకవేళ నేను మానేయగలుగుతానా లేదని చెప్పి నిన్న మానేసిన తర్వాత ఈ రోజు అబ్బాయికి చెప్తున్నాను అంటాడు. అంటే ఆచరించే వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారు, ఆలోచన చేసే వాళ్ళు కాదు. 100 ఆలోచన చేసేదానికంటే ఒక్క ఆచరణ గొప్పది. సో ఈ రోజు మీకు ఏదైతే చెప్తున్నా, నేను అనుభవాన్ని చెప్తున్నాను, సమాచారాన్ని ఇవ్వట్లేదు, అనుభవాన్ని. నేను ఏదైతే చేస్తున్నానో, ఏదైతే చేయగలిగినానో, ఏదైతే నేను చేయగలిగి సక్సెస్ ఏదైతే యూసిడి లెవెల్ వరకు నేను మెయింటైన్ చేయగలిగినానో, సో దాని గురించి మాత్రమే మీతో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అండ్ మేక్ ఎ లిస్ట్. 4th, మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గర యువర్ వ్యూస్ బుక్ 30 రూపీస్ విన్నింగ్ టీమ్ ఉంటుంది. యువర్ వ్యూస్ బుక్ 30 రూపాయలు ఉంటది. ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వ్యక్తితో ఒక 5 నెంబర్స్ రాసి, ఆ వ్యక్తికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మీరు
ఆ వ్యక్తితో అక్కడ ఇమీడియట్ గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళతో. ఎవరి వ్యూస్ బుక్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లిస్ట్ అంతా మీరు రాయలేదు అంటే మీరు ఇంకా బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీరు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. మీరు యొక్క కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో లిస్ట్ కనుక ప్రిపేర్ చేయలేదు అంటే 100% మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ మీరు తమాషా చేస్తున్నారు అంతే. ఫస్ట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేయండి. సార్ నా ఫోన్ లో ఉన్నది అంటారు. అసలు ఫోన్ లో ఉంటే ఒకసారి ఫోన్ లో ఛార్జింగ్ అయిపోదా? ఫోన్ ఖరాబ్ అవ్వదా? ఇప్పుడు నేను ఈ రోజు మార్నింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక వ్యక్తిని కలుద్దాం అనుకున్నా. అదే నాకు లిస్ట్ ఉంటే ఆ వ్యక్తితో ఫోన్ తో మాట్లాడుతానా లేదా? ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఆ క్షణానికి నాకు ఆ పర్సన్ అప్పుడే వచ్చి కలుస్తాం అనుకున్నాడు, కానీ కలవలేకపోయాడు. అది ఒక ఫోన్ లిస్ట్ కనుక రాసి ఉంటే ఒకటి మనకు 100 కిలోమీటర్ బిలో ఎవరైతే ఉన్నారో అందరు లిస్ట్ ఒకసారి ప్రిపేర్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు 200 కిలోమీటర్స్ మాక్సిమం సిటీ అవుట్స్కట్స్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మన కాంటాక్ట్ లిస్టు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాం, కర్ణాటక రాస్తాం, లేకపోతే మనకు కేరళ రాస్తాం, లేదంటే దుబాయ్ లో బెహ్రైన్ లో రాస్తాం. అంత దూరం వద్దు. ఫస్ట్ 100 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఈ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీ అప్లైన్తో కూర్చోండి. దీనికి ఒక బెస్ట్ టూల్ ఏంటంటే మనకు రోడ్ మ్యాప్ టు సక్సెస్, లేదంటే మన హిందీ సిడి ఉంటుంది మనకు, నట్స్ అండ్ బోల్ట్స్ 1 and 2, లేదంటే మన వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ శ్రీనివాస్ మన బిజినెస్ బేసిక్ సిడి కూడా చేస్తారు. సో ఆ సిడిని వినండి. ఒకటికి 1 or 2 times వింటే మీకు కంప్లీట్ కాంటాక్ట్ ఇన్వైట్ ఎట్లా చేయాలో మీకు తెలుస్తుంది. సో ఆ విన్నింగ్ టీమ్ లో ఆ ఏదైతే మనకు రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ఉందో ఆ బుక్ ని జస్ట్ ఆయన మనకేం చేస్తారంటే ఒక బ్రీఫ్ గా మనకు ఒక సిడి తయారు చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మీరు కంప్లీట్ గా ఒక సిడి రూపంలో ఉంది. మీరు అక్కడ జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు వినొచ్చు. 1 hour ఉంటుంది సిడి. అది మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేయలేదు అంటే నేను చెప్తున్నా ఇంకా మీరు బిజినెస్ ని ఇంకా స్టార్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయండి. మీరు కూర్చొని 2 or 3 hours కానీ మీకు ఎంత టైం పడుతుందో, 500 మంది ఉంటే 500 మంది, 1000 మంది ఉంటే 1000 మంది. నేను 584 మంది నెంబర్స్ లిస్ట్ రాశాను నేను ఫస్ట్ టైం. సో నేను ఫస్ట్ ఏదైతే ఉందో, నేను ఎవరైనా ఒక లీడర్ స్టేజ్ మీద నుంచి వచ్చి చెప్పినా, జూమ్ లో వచ్చి చెప్పినా, నేను ఒక చిన్న పిల్లోడు లెక్క వింటాను నేను. ఎందుకంటే నా సక్సెస్ ని ఎట్లా సక్సెస్ కావాలి, ఎంత ఫాస్ట్ గా సక్సెస్ కావాలి, నా సక్సెస్ ఎంత ఫాస్ట్ గా వస్తే అంటే నా డ్రీమ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా నా చెక్ ఎవరైతే ఉంటుందో, నా చెక్ ఎవరైతే తీసుకుంటున్నాడో వాళ్ళని చూస్తాను నేను. ఫ్రెండ్స్ నేను ఈరోజు నా యొక్క చెక్ ఎవరు తీసుకుంటున్నారు, ఆల్రెడీ ఎస్పీ బారి సార్ తీసుకుంటున్నారు. సో నా చెక్ అది. ఇప్పుడు ఈ రోజు 92 లక్షల చెక్ ఏదైతే ఉందో ఆ చెక్ నాది. సార్ ఆల్రెడీ తీసుకుంటాడు. సార్ ఫాలో అయిపోతే నేను తీసుకుంటాను. అంటే ఒక్కసారి ఆలోచించండి. మనము చాలా మంది ఏం చేస్తారంటే, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే మనకు పక్కింటోడికి ఎదురింటోడికి మనకు చెవులు ఇచ్చేస్తారు. అంటే ఒక్క విషయం చెప్పండి, సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మ్యాథ్స్ లో ప్రాబ్లం ఉంటే మ్యాథ్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు, మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. మ్యాథ్స్ టీచర్ దగ్గర కాకుండా హిందీ టీచర్ దగ్గరికి వెళ్తే చెప్తాడా? ఎప్పటికీ సొల్యూషన్ రాదు. మీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ అయితే మీ చుట్టుపక్కల ఉండరు. వాళ్ళు జూబ్లీ హిల్స్ లోనో బంజారా హిల్స్ లో ఉండాలి ఆబ్వియస్లీ. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్వైట్. 90% మాక్సిమం పీపుల్ కాంటాక్ట్ ఇన్వైట్ దగ్గర. ఫ్రెండ్స్ మీరు ఒక్క రోజుకి మనము కాంటాక్ట్ చేయాలంటే మనకేం కావాలి, మనకు మేక్ ఏ లిస్ట్ అనేది ఉండాలి. లిస్ట్ ఉన్న తర్వాత మనం కాంటాక్ట్ చేయగలుగుతాం. మనం ఏం చేస్తాం, ఫోన్ లో ఒక 10 మందిని తీసుకొని వీళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి చేస్తాం. ఒక 2 ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మనం వదిలేస్తాం. కానీ అదే ఒక కాంటాక్ట్ లిస్ట్ ఉందనుకో, మనకి ఇమీడియట్ గా మనం ఏంటంటే రౌండ్ చేసుకోవచ్చు. 584 మందిలో ఈ రోజు వచ్చేసరికి 200+ పీపుల్ మాత్రమే నేను ఈ రోజు బిజినెస్ ప్లాన్ చెప్పిన. అయినా కానీ నేను యూసీడీగా ఉన్నా. ఆలోచించండి. మీ యొక్క పెట్టుబడి
లిస్ట్. మీ పెట్టుబడి మీరు లిస్ట్ కానీ ప్రిపేర్, మనము దాన్ని సంకోచించారనుకోండి, మీ చెక్ కూడా సంకోచిస్తారు మీకు రావాలా వద్దని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాంటాక్ట్ ఇన్వైట్. సో ఫ్రెండ్స్, ఒక 3 రకాల కాంటాక్ట్ గురించి చెప్తాను నేను. సో మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మనకున్నారనుకోండి, అని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాని గురించి బిజినెస్ బేసిక్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేశారు, అయినా కానీ నేను మళ్ళొకసారి చెప్తాను. ఫ్రెండ్, సపోజ్ మా ఫ్రెండ్ ఉన్నారు, రమేష్ ఉన్నారు. హాయ్ రమేష్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నాం? మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది? తర్వాత నీ జాబ్ ఎట్లా ఉంది? ఆ తర్వాత రిక్రియేషన్, నాకు కూడా ఇంత ముందు ఇట్లా ఉండే. ఇప్పుడు ఇమీడియట్ గా మనము ఒక వ్యక్తికి మనము ఫస్ట్ మనం అడగగానే ఇమీడియట్ గా ఆయన కష్టాలు అన్ని చెప్పుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనుషులతో మనుషులు మాట్లాడటం మానేస్తారు, మీకు అందరికీ తెలుసు. వేరే ఒక ప్రపంచంలో ఉన్నాం మనం, ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో. అది ఏది విత్ స్మార్ట్ మొబైల్ తో. సో ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసినప్పుడు మీకు ఎట్లా ఉన్నారు అనుకుని అడిగితే ఇమీడియట్ గా ఆయన ఓపెన్ అవుతారు. సో కానీ ఇమీడియట్ గా మీరు బిజినెస్ ని ఆయనకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఆయన ఫ్యామిలీ గురించి అడగండి, తర్వాత జాబ్ గురించి అడగండి, తర్వాత రిక్రియేషన్. రిక్రియేషన్ అంటే ఆయనకు ఒక ఓదార్పు లాంటిది. తర్వాత అప్పుడు బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడండి. అది కూడా రెగ్యులర్ ఫ్రెండ్ అయితే, 2-3 రోజులకి, 5 రోజులకి, 10 రోజులకి రెగ్యులర్ మాట్లాడుకునే వాళ్ళైతే. కానీ చాలా మంది 3 months, ఒక 1 year, 2 years, 10 years కనీసం కలుసుకొని ఉండరు. అట్లాంటి వ్యక్తికి డైరెక్ట్ గా ఈ విధంగా కూడా మనకు కరెక్ట్ కాదు. ఎట్లా అంటే ఒక వ్యక్తిని మనం చెప్పాలన్నప్పుడు ఆ వ్యక్తికి డైరెక్ట్ గా బిజినెస్ గురించే ఈ వ్యక్తి నాతో కాంటాక్ట్ అయ్యారనుకో చెప్తారు అని అనుకుంటాడు. సో ఆ విషయంలో మనం ఏం చేయాలంటే, హాయ్ రమేష్, సో నేను చాలా రోజుల నుంచి నీ నెంబర్ ని వెతుకుతున్నా, కలుద్దాం అనుకుని. సో అమ్మా నాన్న ఎలా ఉన్నారు, తర్వాత మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది, మీ జాబ్ ఎట్లా ఉంది అనుకుని అడిగిన తర్వాత 1 or 2 times ఆయనతో రిలేషన్షిప్ బిల్డ్ చేసిన తర్వాత 3rd or 4th times అడగండి. సపోజ్ ఇప్పుడు నాకు రమేష్ అనే ఫ్రెండ్ కుకట్పల్లిలో ఉన్నారు. సో కుకట్పల్లిలో ఉన్న ఫ్రెండ్ ని నేను ఆయనకి ప్లాన్ చెప్దామని వెళ్ళినా, కానీ డైరెక్ట్ గా వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత ఆయన కలుసుకోబోతున్నా, కానీ డైరెక్ట్ గా వెళ్ళి ప్లాన్ చెప్తే ఆయనకి ఇంప్లిమెంట్ కాదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఆయనకి ఏం చెప్పాలంటే, హాయ్ రమేష్, నేను కుకట్పల్లి వస్తున్నాను, ఒకసారి కలుద్దాం అనుకుని చెప్పి ఆయనకే కలుసడానికి వెళ్తాం. కానీ ఆయనకి డైరెక్ట్ గా ప్లాన్ అనేది ఆ టైంలో చెప్తే ఇమీడియట్ గా రిజల్ట్ అనేది రాదు. సో దాన్ని 1 or ఫస్ట్ టైం కాకుండా 2nd time, 3rd time బిజినెస్ గురించి చెప్పండి. అంటే రిలేషన్షిప్ బిల్డ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ చాలా మందికి ప్రొఫెషనల్స్ ఉంటారు, నేను ఒక మంచి బిజినెస్ ప్రాజెక్ట్ లో ఉన్నాను, సో నాకు కొంతమంది లైఫ్ లో ఎదగాలన్న ఆలోచనలు ఉన్న వాళ్ళు నాకు కొంతమంది కావాలి. సో వాళ్ళు వెతికే క్రమంలో నేనేం చేస్తున్నా అంటే, కొంతమంది లిస్ట్ ప్రిపేర్ చేస్తే అందులో నీ పేరు వచ్చింది. ఒకసారి ఆలోచించండి, మనం బిజినెస్ ని ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. మనం ప్రొఫెషనల్ గా మాట్లాడలేదనుకో, మనకు ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఉన్నాడు, కంప్లీట్ గా ఆయన ఇంట్లో ఉంటాడు అని తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లో ఉంటాడు. అయినా కానీ మీరు మాట్లాడేటప్పుడు, హాయ్ రమేష్, నేను ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా? హాయ్, ఒకవేళ రమేష్ నాకు అన్నోన్ ప్రాస్పెక్ట్ అనుకో, కానీ నా ఫ్రెండ్ కి ఆయన ఫ్రెండ్, సపోజ్ మా ఫ్రెండ్ ఇంకొక ఆయన రవి ఉన్నాడు. సో రవి వాళ్ళ ఫ్రెండ్ రమేష్, ఆయన ఎక్స్ కొలీగ్. ఇప్పుడు రమేష్ గారు, నేను ఆయన కాంటాక్ట్ చేయాలి. సో అప్పుడు నేను కాంటాక్ట్ చేస్తా, హాయ్ రమేష్, నేను పురుషోత్తమ దాసు, మీకు ఎక్స్ కొలీగ్ రవి గారు ఎవరైతే ఉన్నారో ఆ రవి గారి యొక్క ఫ్రెండ్ నేను. సో ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరము కలిసి ఒక మంచి బిజినెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. సో అందులో లైఫ్ లో ఎదగాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే అందులో నీ పేరు ఫస్ట్ రవి గారు మీకు సూచించడం జరిగింది. సో అందుకని మీకు కాల్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీతో నేను మాట్లాడతా. అంటే ఏంటి సార్, ఏందో చెప్పాలంటే, నువ్వు మా ఇంటికి వచ్చినా సరే నేను మీ ఇంటికి వస్తా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనము కరోనా సిచ్యువేషన్ లో ఇది కాదు, సో జూమ్ లింక్ పంపిస్తా, సో మనం కలిసి మాట్లాడుకుందాం. సో ఎంత సింపుల్, నేను ఈ భూమి మీద అత్యంత సింపుల్. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను 10 నెలలు ట్రైనింగ్ చేసి ఒక 5 కిలోమీటర్ పరిగెత్తితే మాకు ఉద్యోగాలు వచ్చినాయి. చాలా మంది 5 కిలోమీటర్ పరిగెత్తుతూ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లైఫ్ అండ్ డెత్ రిస్క్ చేసుకొని మేము ఉద్యోగాలు సంపాదించినాం, కానీ అక్కడికి వచ్చిన తర్వాత డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కావట్లే.
కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఇంత సింపుల్. ఒక్కసారి రోడ్ మ్యాప్ టు సక్సెస్ కనుక మీరు ఒక 2 times చదివితే ఎంత సింపుల్ గా ఒక 30+ పీపుల్ ని ఇన్వైట్ ఎట్లా చేయొచ్చు, ఒక డాక్టర్ని ఎట్లా ఇన్వైట్ చేయొచ్చు, ఒక ప్రొఫెసర్ ని ఎట్లా ఇన్వైట్ చేయొచ్చు, ఒక సైంటిస్ట్ ని ఎట్లా ఇన్వైట్ చేయొచ్చు, ఒక హోమ్ మేకర్ ని ఎట్లా ఇన్వైట్ చేయొచ్చు, ఒక ఫ్రెండ్ ని ఎట్లా ఇన్వైట్ చేయొచ్చు. రకరకాల ఇన్విటేషన్స్ ఉన్నాయి అక్కడ. చాలా మంది బాగా ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు నాకన్నీ తెలుసు అనుకుని అంటారు. అలాంటి వాళ్ళని ఎట్లా మనకు ప్రమోట్ చేయాలంటే, అట్లాంటి వాళ్ళు ఎట్లా పిలవాలంటే, హాయ్ ఇప్పుడు సపోజ్ ఆయన రవి అనుకుందాం. హాయ్ రవి, సో ఈరోజు ఈవినింగ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వస్తున్నారు. సో ఒకవేళ మీకు క్లోజ్ ఫ్రెండ్ అయితే, లేదంటే రవి ఒక వ్యక్తి ఒక పెద్ద బిల్డర్ ఉన్నారు, లేకపోతే ఒక పెద్ద ఆయన ఆల్రెడీ వేరే దగ్గర సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ ని నేను బిజినెస్ ప్లాన్ చెప్పాలి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఆయనకి నేను ఎట్లా పిలవాలంటే, ఆ వ్యక్తి రవి ఎవరైతే ఉన్నారో, రవి గారు నేను మీతో మాట్లాడొచ్చా ఒక 2 నిమిషాలండి. ఫస్ట్ మీరు ఆయన యొక్క అంగీకారం అడగండి, ఆయన యొక్క అనుమతి అడగండి. ఆయన ఇచ్చే అనుమతి మీరు ఎప్పుడైతే మీకు దొరుకుతుందో అప్పుడు మాత్రమే మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రొఫెషనల్స్ దగ్గర నాకు వాళ్ళకి సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటది. సో ఇమీడియట్ గా మీరు వచ్చి నాకు ఈవినింగ్ మా ఫ్రెండ్ వస్తున్నారు, మీరు ఒకసారి వచ్చి కలవండి అనుకో చెప్తే వాళ్ళు రాలేరు. సో వాళ్ళకి ఏమంటారంటే, రవి గారు నేను చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్ నాకు కాల్ చేస్తున్నారు ఒక మంచి బిజినెస్ ప్రాజెక్ట్ గురించి, కానీ నాకు దాని గురించి నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు, నిర్ణయం తీసుకునే నాకు ఇండిపెండెంట్ కూడా లేదు. సో అందుకనే మా ఫ్రెండ్ ఈరోజు ఫ్యామిలీ ఫ్రెండ్ ఈవినింగ్ వస్తున్నారు, ఒక్కసారి వచ్చి ఆ బిజినెస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చూసి ఇది ఒకవేళ రైట్ అనిపిస్తే నాకు చెప్పండి, లేదు నాకు సూటబుల్ కాదనుకుంటే నేను మీరు ఏది చెప్తారో దాని మీద నేను ఆధారపడి డిసిషన్ తీసుకుంటా అనుకుని మీరు చెప్పండి. ఈ భూమి మీద అతి కష్టమైన పని ఏంటంటే ఆచరించడం, అతి సులువైన పని ఏంటంటే సలహాలు ఇవ్వడం. సలహాలు ఇవ్వాలి అనుకుని అంటే ఖచ్చితంగా వెనకాల పీపుల్ ఇమీడియట్ గా రెడీ అయిపోతారు. సో మనం ఏంటంటే ఆ వ్యక్తికి ఒక గుడ్ ఇంటెన్షన్ తోనే మనకు ఇన్వైట్ చేస్తాం, కానీ విషయం ఏంటంటే ఆ వ్యక్తిని డైరెక్ట్ గా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం అనుకోండి, ఇమీడియట్ గా ఆయన మనకు అది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకునే మోడ్ లో ఉండడు. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ ని ఒక బిజినెస్ వేలో ఇవ్వండి, మనం ప్రొఫెషనల్ గా ఉండేటట్లు మనం చూడాలి. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు గల్లీలో చాలా మంది క్రికెట్ ఆడుకుంటారు, కానీ అందరూ సచిన్ అయ్యారా? ఆయన ప్యాషన్ 4 గంటలు లేచి సుమారుగా 7 గంటల వరకు ఆయన ప్రాక్టీస్ చేస్తాడు. కానీ ఎవరు ఆ రోజు ఆయన టీవీ యాంకర్స్ గాని పేపర్స్ గాని ఎప్పుడు చూడలేదు. కానీ ఎప్పుడైతే ఆయన వరల్డ్ కప్ ఏదైతే వరల్డ్ క్రికెట్ లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు ఆయన్ని ఫోకస్ చేశాడు. అప్పుడు వరకు ఆయన ప్రాక్టీస్ అయితే అంటే ఆయన ప్రొఫెషనల్ గా ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక బుక్ లో నేను చదివిన ఒక వయోలిన్ వాయిద్య విద్వాంసుడు ఉంటాడు. సో ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నేను ఒక్కరోజు కనుక నేను ఏదైతే మనకు ప్రాక్టీస్ ఉంటుందో చేయలేదనుకో, ఇమీడియట్ గా నాకు తెలిసిపోతుంది. ఒక్కరోజు ప్రాక్టీస్ చేయకపోయినా, 7 రోజులు ప్రాక్టీస్ చేయలేదనుకో, నాకు ఎవరైతే మా ఫ్యామిలీకి తెలిసిపోతుంది నా యొక్క ఏదైతే పర్ఫార్మెన్స్. ఒకవేళ 1 రోజులు ప్రాక్టీస్ చేయకపోతే నా ఎదురుగా ఉన్న ప్రేక్షకులకు తెలిసిపోతుంది. సో మనం ఒక్కసారి ఆలోచించండి, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనము ఒక్కసారి ఆలోచించండి, ప్లాన్స్ రోజుకి ఎన్ని చెప్తున్నాం సార్? నేను రోజుకి ఎన్ని ప్లాన్స్ చెప్తే సక్సెస్ అవుతాం సార్ అంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను రోజుకి 10 ప్లాన్స్ 15 ప్లాన్స్ కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఈ గోడ అవతల వైపు ఆక్సిజన్ ఉంది, మీరు ఒక 2 నిమిషాల్లో కనుక ఈ గోడ పగలగొట్టుకుని ఆక్సిజన్ కనుక పీల్చుకోలేదనుకోండి చచ్చిపోతాం అని తెలిసినప్పుడు మనకు ఒక పలుగు ఉంది, పలుగుతో పగలగొడతాం. అవతల ఆక్సిజన్ ఉంది, 2 నిమిషాల్లో మనకు అది పగలకపోతే చచ్చిపోతాం. అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ పలుగుతో కొట్టే సమయంలో ఒకవేళ టైం దొరికితే వీలైతే తలతో కూడా కొడతాం. ఎందుకంటే ప్యాషన్, మనకు ఆ 2 నిమిషాల్లో కనుక చేయకపోతే చచ్చిపోతాం. అట్లాంటి ప్యాషన్ మీకుందా? అట్లాంటి కమిట్మెంట్ మీకుందా?
ఒకసారి ఆలోచించాను ఫ్రెండ్స్. అట్లాంటిది నేను ఈ బిజినెస్ లో రాగానే నాకు లేదు. నా డ్రీమ్ కి నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ జీవం పోసుకుంటూ, నా డ్రీమ్ కి జీవం పోసుకుంటూ, నా విన్నింగ్ టీం నా డ్రీమ్ కి జీవాన్ని పోసింది. సో ఫ్రెండ్స్, కాంటాక్ట్ ఇన్వైట్ 3 రకాలు. సో చాలా కాంటాక్ట్ ఇన్వైట్ మీకు ఆల్రెడీ రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ని మీరు బాగా మరొకసారి చదవండి. మీ అప్లైన్ ఎట్లా కాంటాక్ట్ ఇన్వైట్. ది బెస్ట్ టూల్ ఏంటంటే మీ అప్లైన్ ఫాలో కావాలి, మీ అప్లైన్ డూప్లికేట్ చేయాలి. బయట మీరు సక్సెస్ కావాలంటే మీరేం చేయాలి, మీ సొంత నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ అవసరమే లేదు. ఎందుకంటే మీ అప్లైని జస్ట్ డూప్లికేట్ చేయగలిగితే, మీ అప్లైని కాపీ కొట్టగలిగితే మీరు సక్సెస్ కాగలుగుతారు. బయట మీరు అదే ఎగ్జామ్ లో కాపీ కొట్టారనుకో డిబార్ అవుతారు. కానీ ఇక్కడ కాపీ కొట్టకపోతే మీరు సక్సెస్ అనేది కారు. ఇక్కడ కాపీ కొడితే మాత్రమే సక్సెస్ అవుతారు. కాంటాక్ట్ ఇన్వైట్. సో విషయానికి ఇంకొకటి ఏంటంటే, అవతల వ్యక్తి మీలాంటి ఒక మనిషి మాత్రమే. భయపడొద్దండి. మనం బిజినెస్ చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే, మనకు డౌట్ అండ్ ఫియర్ బట్టి మనకు ఏదైతే ఉంటుందో ఆ డౌట్ అండ్ ఫియర్ ని మీరు అధిగమించాలి. సో దాని గురించి ఒక అద్భుతమైన బుక్ ఉంటుంది మన దగ్గర. దానికి ఏంటంటే, మీరు ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు. హౌ టు వరీయింగ్ ఇట్ సెల్ఫ్, హౌ టు స్టాప్ వరీయింగ్ ఇట్ సెల్ఫ్. సో ఈ బుక్ ని కనుక మనం చదవగలిగితే, నేనేమంటాను, ఈ రోజు 4 times చదువుకుంటాను నేను ఆ బుక్ ని. అంత అద్భుతమైన బుక్. సో ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు. తర్వాత ఇంకోటి బెస్ట్ టూల్ ఏంటంటే, మీ అప్లైన్ తో కనుక రోజు మీరు కమ్యూనికేషన్ ఉండగలిగితే ఆటోమేటిక్ మీ డౌట్ అండ్ ఫియర్ అనేది వెళ్ళిపోతాయి. మన ఫోన్ ఒకవేళ ఫోన్ వచ్చి అప్లైన్ తో ఫోన్ వస్తుంది అంటే 3 రోజులకో 4 రోజులకో ఒకసారి ఫోన్ చేసి ఒక అర్ధ గంట సేపు మనం ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం. కానీ అదే రోజు అప్లైన్ తో ఫోన్ మాట్లాడితే ఈ ప్రాబ్లమ్సే రావు. ఎస్, కాపీ. నేను మా అప్లైన్ తో నేను ఒక ఫోన్ మాట్లాడినంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి రోజు మాట్లాడతాను నేను 3 times 4 times 5 times. ఒకసారి ఆలోచించండి. అప్లైన్ లైఫ్ లైన్. సో నేను ఎంత ఇదంటే ప్యాషన్ అంటే, నేను ఒక ఫోన్ ఫస్ట్ కాల్ వచ్చేసరికి అప్లైన్కి వెళ్ళకుండా నా ఫోన్ కాల్ వెళ్ళదు, వేరే వాళ్ళకి వెళ్ళదు. నా అప్లైన్ ఒకవేళ ఫోన్ చేశారనుకో, నేను వాష్రూమ్ లోనే పరిగెత్తుకుని వస్తాను. ఎందుకంటే అప్లైన్ టైం నాకు వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో ఒకవేళ నా అప్లైన్ ఫోన్ చేసి నాకు రింగ్ అయిపోయి మళ్ళీ ఇమీడియట్ గా నేను ఎత్తలేదంటే వాష్రూమ్ నుంచి కూడా పరిగెత్తుకుని వచ్చి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈరోజు నా దశని మార్చిన వ్యక్తి, నా దిశను మార్చి దశను మార్చారు ఆయన. ఈరోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే, ఈరోజు సలీం సారు, శ్రీనివాస్ సార్ కనుక వాళ్ళ నిర్ణయాలు తీసుకోకపోతే ఈరోజు నేను బిజినెస్ లో ఉండకపోతున్నాను. ఎస్, అండ్ సో ద ప్లాన్. మనకు 6th step వచ్చే సో ద ప్లాన్. ఫ్రెండ్స్, సో ద ప్లాన్ అనేది మీరు చాలా మంది సార్ నేను 2 ప్లాన్ చెప్పిన సార్, రోజుకి వర్షం కురిసినట్లు కురవాలి ప్లాన్స్. ఎన్ని ప్లాన్స్ మీరు లెక్క పెట్టుకునేటట్లుంది అంటే మీ సక్సెస్ ఇంకా చాలా లేట్ చేస్తున్నట్టు లెక్క. వర్షం కురిసినట్లు మీ ప్లాన్స్ ఉండాలి, అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. అంతేగాని మనము సార్ నేను ప్లాన్ రోజుకి 2 చెప్తా, రోజుకి 4 చెప్తా, ఇన్ని ప్లాన్స్ చెప్పాలని రూల్ లేదు ఇక్కడ. ఎన్ని ప్లాన్స్ అయినా చెప్పండి. సో ద ప్లాన్. ఇంకోటి ఏంటంటే, ప్లాన్ చెప్పడానికి వెళ్తుండ్రు అంటే మనకు 100% డ్రెస్ కోడ్ లో వెళ్ళండి. డ్రెస్ కోడ్ లో లేరు అంటే ప్లాన్ చెప్పొద్దు. అది 100% ఫెయిల్యూర్ ప్లాన్. అది మీ డ్రెస్ కోడ్ లో లేరు అంటే 100% అది ఫెయిల్యూర్ ప్లాన్. సో మీరు ఫెయిల్యూర్ ప్లాన్ చెప్తాం అనుకుంటున్నారా, సక్సెస్ ప్లాన్ చెప్తాం అనుకుంటున్నారా? డ్రెస్ కోడ్ మీకు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ కాదు, మీకు మీ షర్ట్ ప్యాంట్ ఉంటే ఇన్సర్ట్ వేసుకోండి, ఒక బ్లాక్ షూ వేసుకోండి. ఇప్పుడు జూమ్ లో అయితే కంప్లీట్ గా మీరు డైరెక్ట్ గా మీరు మాట్లాడొచ్చు. ఒకవేళ ఆలోచించండి, మీరు అందంగా తయారైతే ఎవరు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు? మీ ఫ్యామిలీయే కదా, అవునా కదా? మీ ఫ్యామిలీ తయారవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? అంటే డ్రెస్ కోడ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ మనకు వచ్చేసరికి మనకు డ్రెస్ కోడ్ 52%. మనం వాడే ఎక్సైట్మెంట్, మనం ప్లాన్ చెప్పినప్పుడు ఎక్సైట్మెంట్ గా చెప్పండి. అటు చుట్టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇమీడియట్ గా సార్ మీరు కూర్చోండి సార్, మీకు బిజినెస్ ప్లాన్ చెప్తా సార్ అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేయొద్దు.
ఒక్క 1 మినిట్ అండి, 1 మినిట్ కూడా కాదు, 13 సెకండ్స్ మనకు ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోయింది.